సౌండ్ ఏంది? థ్యాంక్ యూ మన తిరుపతిరావు గారు చక్కని అభినయంతో ఈ యొక్క ప్రజలను, ఈ గ్రామ ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. వారికి మరి మా యొక్క కళా సుమంజనుడు. అదే కాకుండా నటనతో డైలాగ్ కింగ్ అయిన మనకొక కళాకారుడు ఇక్కడనే ఉన్నాడు మన ఎదుటనే. మరి అంతటి సదమ్మ గారు ఒక మా చిన్న కోరిక ఏంటంటే ఒకసారి వేదికపైకి వచ్చి తన యొక్క చక్కని కంఠస్వరము వినిపిస్తూ రావణ బ్రహ్మ ఏకమాత్రని ఒక అతి త్వరగా తొందరగా ముగించేట్టుగా ఒక సన్నివేశాన్ని వినిపించగలరని నువ్వు అందరికీ మేము గట్టన్న మొదటి గట్టన్న అంటే ఈ మైక్ వస్తుంది. మొదటి గట్టన్న గారు మాకు చాలా అభిమానులు. మంచిగా ఎంత మంచిగా ఉండటమో మాకు తెలుసు. ఆయన ఎంత తాపత్రయపడతారంటే ఒక్కొక్క భక్తి భావనల కంటే ఆయనకు ఉన్నటువంటి భక్తి భావనలు మాకు కూడా ఉన్నాయో లేవో మాకు తెలియదు. కానీ మళ్ళీ అలాగే ఇప్పుడు ఈ అక్బర్ గారి ఈ రామాయణ ఆయన ఒక మతంలో ఉంటూ కూడా ఇలాంటి రామాయణాలు, ఇలాంటి భాగవతాలు అంటే మాకు యక్షగానం అయితే నాకు తెలియదు. నాకు రామాయణం భారతం తెలుసు. కానీ అంటే ఇట్లాంటివి ఉంటాయి. అందరికీ ఒకే రకంగా ఉండాలని ఏం లేదు. ఎవరి అభిమానం వాళ్ళది. ఓకే, అంతటి అభిమానుడు ఈ ఘట్టాన్ని కూడా అట్లాంటి విషయాలలో కూడా కొంతమందికి నేను నస్పూర్లో ఉంటాను. నా పేరు అంకటి సదానందం. నేను రావణపురం డైలాగులు చాలా మందికి రాశాను. ఇక్కడ వేలాల మన తిరుపతి గౌడు కూడా వేముల తిరుపతి గౌడు నేను ప్రతి ఒక్కరికి అయితే ఒక పాండిత్యాన్ని పంచమని చెప్పింది, ధనముంట దాచుకోమని చెప్పింది వేదం కూడా. నేను మాత్రం నన్ను అడిగితే చాలా మంది అన్న మాకు ఈ డైలాగ్ కావాలంటే నేను వెంటనే వర్షం ఇక నా దగ్గర ఆపుకోను. నేను దాదాపు ఏ డైలాగులు ఉన్నా నేను ఇచ్చేస్తా. నా దగ్గర ఆపుకోను కూడా. నేను పాండిత్యాన్ని పంచుకోవాలి కానీ దాచుకోవద్దు. అది మనకి ఒకప్పుడు ఒక శాస్త్రం ఉన్నది, పాండిత్యాన్ని పంచుకోమని చెప్పి మనకు వేదంలో రాసి ఉండదు. కానీ ధనముంటే దాచుకోవచ్చు. ఇది అన్ని ఎన్నో ఉన్నాయి చెప్తే అలా ఎవడో స్టోర్ అవుతుంది. కానీ నేను డైలాగ్ కొడతా. ఓకే రైట్. ఓకే, సీతని ఎత్తుకొచ్చే కాటి డైలాగా లేదంటే జనక మహారాజు దగ్గరికి పోయినప్పుడు సీత శివధనుసును ఎత్తుకొచ్చే డైలాగా ఏదంటే అది కొట్టగలుగుతాం. సరే, సీతను ఎత్తుకొచ్చేటాడు. ఓకే ఓకే. అయితే ఇక్కడ సీతను ఎత్తుకొచ్చే కాడ రావణ బ్రహ్మ రాముడికి భయపడ్డా, రాముడు రావణ బ్రహ్మ భయపడ్డాడు. అంటే రాముడు ఎప్పుడు భయపడ్డాడు. ఆయనకు చిరునవ్వే ఉంటుంది నోట్లో, ఆయన ముఖాలనే ఉంటుంది.
కానీ రావణ బ్రహ్మ భయపడతాడు అనేది ఇందులో చూపిస్తాను నేను ఈ డైలాగ్లో. రావణ బ్రహ్మ భయపడతాడు కానీ ఏ రోజులో కూడా రాముడు ఎప్పుడు ఎక్కడ భయపడలేదు. ఇది నిజం, అది నిజం. అందుకే కానీ ఒక విషయం, రావణ బ్రహ్మకు తల్లిదండ్రులు అమ్మా నాన్నలు ఒకటి ఉన్నారు. విశ్వాస బ్రహ్మ తండ్రి, ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం వాస్తవం. కానీ ఈ దుర్గుణాలు ఎక్కడికి వెళ్ళబడ్డాయి అంటే అమ్మమ్మల ఇంటికాడ. మనం కూడా ఇప్పటికీ పిల్లలు కొంతవరకు మా అమ్మమ్మల ఇంటికి పోదామని అన్నప్పుడు ఆ అమ్మమ్మల తాతలు ఏమి నేర్పేదంటే అంతకుముందే కుబేరుడు అంటే అయినా రావణ బ్రహ్మ తండ్రికి 2 భార్యలు, ఆయనకు కుబేరుడు పుడతాడు. అయితే ఈ తాతమ్మ లేపేది, అరే వాడు రాజైతే నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ మనకు మాసుగా మాట్లాడితే వేరే ఉంటాయి. నువ్వేం చేస్తావురా అట్లా కాదు ఇట్లయితే బాగుంటుంది అంటే నా తాత నువ్వు చెప్పే అక్కడ ఆ విద్య బాగా రాక్షసత్వం ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చింది ఇది. సరే ఇప్పుడు ఇక్కడ అందుకని నువ్వు మొదట ఏ పాటలో ఏ రామాయణం తీసుకోండి, మొదట ఎవరిని తెలుసుకుంటాడు? జ్ఞానవంతురాలైన తాటకి మారి వాళ్ళని తెలుసుకోమని అంటాడు. ఏ పాటలను చూడాలి మీరు. అందుకని వాళ్ళని ఎందుకు తెలుసుకుంటాడే నువ్వు ఇక్కడికి ఈ స్టోరీకి ఆ స్టోరీకి ఇక్కడ అంకితం ఉంటుంది. సరే ఇప్పుడు నేను మా మేనమామ అయితే మా మారిచని తీసుకుపోతారే, నువ్వు లేకపోతే ఇట్లా చేయకపోతే నేను చంపుతా అంటే ఈ దుష్టుల చేతుల ఈ దుర్మాత్మల చేతులు చచ్చిపోయే బదులు ఆ పరమాత్మల చేతులు చనిపోవడానికి బెటర్ మంచిగా ఉంటుంది. సరే సరే ఈ విశ్వాస బ్రహ్మ కొట్టు విశ్వాస బ్రహ్మ తండ్రి పులస్త బ్రహ్మ తండ్రి బ్రహ్మ. ఇంకా ఆ బ్రహ్మ కూడా మళ్ళీ దేవుళ్ళు రాక్షసులు అందరూ అన్నదములే. ఎక్కడ దితి అతిథి అక్కజల్లాలు, తండ్రి ఒక్కడు తల్లులు 2, దితి 2 అక్కజల్లాలి కదా. తండ్రి వీళ్ళు రాక్షసులు అవుతారు, గుణాలను బట్టి కొందరు రాక్షసులు అవుతారు, కొందరు దేవతలు అవుతారు. ఇక్కడ స్టోరీ చెప్తే ఎక్కువ అవుతుంది. అదే చెప్పిన ఇప్పుడు ఓకే పుష్పోత్పద అనేది కుబేరు తల్లి పేరు. ఓకే ఇప్పుడు మా మేనమామని తీసుకొని పోతా. ఒరే మారీచా సరే ఇక్కడ ఆ సీత ఒక్కొక్కటి ఉంటుంది. మా మారిసిన రోజున ఆడు మాయలేడు వేయాలి, ఇప్పుడు ఇంటికెళ్ళి ఇటు పోవాలి. ఆడు అక్కడ వేయటం ముందే నేను ఇక్కడ బెదిరిస్తా, వేయండు ఆడు వేయండు, నేను నవ్వుతా, నాకు ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాలి ఈ కథ? అపరంజి బొమ్మ అందాల బాల సీత, ఏమి అందము ఏమి ఆనందము, రంభ ఉరోసి మేనక తిలోత్తమ కృపాతి మున్నక అప్సరసలను మించి త్రిజగన్ మోహికలను మించి ఉన్నది. మా శూర్పణక చెప్పినదంతా నిజం. వంట ఇంట జిక్కిన కుందేరు చందమున నా దండ కార్యమునంద ఇంతటి సుందరంగా ఉన్నదని ఊహింపనైతిని కదా. అయినను రాముడు సామాన్యుడు కాదే. కరదూషణాదులను సంహరించను, శూర్పణక ముక్కుచోలు కోసను, ముందొకనాడు మా సుభావును దుర్మాడి మారిచిన దక్షిణముదలో పడవేసి ఆ విశ్వామిత్రుని యాగము నిర్విఘ్నంగా ప్రసమాప్తి కావించినది ఈ రాముడే. ఈ రామునితో పోరాటం సామాన్యమా కాదే. అనంతరమున గోరు చుట్టపై రోకటి పోటు వలె ఆ మిథిల నగరమున జనక రాజేంద్ర సభ మండపమున సకల రాజమున సలక్షమున ఈ విల్లును లేవనెత్తలేక మీద వేసుకున్న ఆ శివశాపమును సునాయసముగా లేవనెత్తి ఎండిన పెండు వలె 2 ఖండములు చేసిన ఈ రాముడితో పోరాటం సామాన్యమా? ఎంత భయపడుతున్నాడు ఈ రాముడితో పోరాటం సామాన్యమా కాదే. అయినను ఈ సుందరాంగి మీద అనురాగమంత కంతకు మిది మీరుతున్నదే. ఇప్పుడు నేను ఏమి చేయబలే? మా రాక్షస మాయాజాలములో మంత్ర శాస్త్రములని మా యాతిగములు కోరిన రూపం కాదు శక్తి మా సత్తు. అందులకే నేను మాయత్వంగా వ్యక్తం చేసి ఈ సీతను అపహరించకపోయేదగాక అంటాడు తీసుకుపోతుంది. థ్యాంక్ యూ గట్టయ్య గారు. మన అంకని సదన్న గారు మీకు కళాభివందనాలు. చాలా బాగా మీ యొక్క సందేశాన్ని అందించారు. నిజంగా మాకు రావణ బ్రహ్మను చూసినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే కన్ను పూసుకుంటే కనిపిస్తున్నాడు రావణ బ్రహ్మ. అలాంటి రావణ బ్రహ్మను చూపించారు. అదే కాకుండా గట్టయ్య గారి జ్ఞాపకార్థం మరి మన సదన్న గారు కూడా ఒక పాట రాశారని మాకు తెలిసింది. కాబట్టి అలాంటి పాటను మాకు వినిపించి మా కర్ణనందు కావించి ఆ యొక్క గట్టయ్య గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం.
సరే గట్టన్న మీద పాట పాడాలంటే నేను చూసుకున్నా పట్టు కొంచెం నోటికి రాదు మరి మళ్ళీ సెల్లులో ఉంటుంది. అది నేను రాసిన పాట కానీ డబ్బింగ్లో ఉంటుంది. నేను రాసిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా ఎలిమెంట్ మీద ఉంటుంది. అది నేను యూట్యూబ్లో కూడా పెట్టిన చూడొచ్చు. ఇంకా సదా ఆనందాల హరిదిలని కొట్టండి వెళ్తాయి, కొన్ని ఉంటాయి. అది పూర్తిగా నోటిస్తే మరి సెల్లిస్తే నేను పాడాలి. ఓకే అన్న గట్టన్న ఒక పని మీరు పాడాలి, ఇంట్లో సరే సార్ 1 minute.